అంటే అతను సాయి తేజకి సంబంధించినట్టు వైఫ్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అత్తగారు అంటే ఇప్పుడు మాట్లాడినటువంటి నక్షత్రాల అమ్మగారు అంటే మీరు ఎప్పటి నుంచి గమనిస్తున్నారు ఈ గొడవలు అనేవి మీకు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి, ఏంటి అది పొజిషన్? పెళ్ళైనా ఒక 1 year బాగున్నారండి. మేము బాగా కట్టకానుకలు అన్నీ ఇచ్చాం కాబట్టి 1 year బాగానే ఉన్నాడు మాతోని. ఇంకా అప్పటి నుంచి ఇంకా డబ్బుల కోసం మీ అమ్మ ఇంటికి వెళ్ళి తిందాము, మనకెందుకు వంటలు చేయడము నోట్లేము, మీ అమ్మ ఇంటికి వెళ్ళి తిందాము, ఎందుకు ఇక్కడ వంటలు చేయడం, మీ అమ్మకి డబ్బులు అడుగు అని పిల్లని నాకు ఫోన్ చేయించడం. ఎంత ఉన్నాయి సరే నా దగ్గర డబ్బులు లేవమ్మా, నా దగ్గర అలా 50,000 అడిగారు అనుకోండి, అమ్మ నా దగ్గర 5,000 ఉన్నాయేమంటే అవన్నీ ఇచ్చి అనివ్వడండి. డబ్బుల కోసం చిత్రహింసలు పెట్టివ్వడండి డబ్బులు తెమ్మని. మీద చాలా గాయాలు కనిపిస్తూ ఉన్నాయి, అక్కడ కాళ్ళు ఇరిగిపోయినటువంటిది, చేతుల మీద వాతలు ఉన్నాయి. అది మీకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు? ఆమె ఎప్పుడు చెప్పేది కదా మీకు? మాకు ఆ అమ్మాయి చెప్పలేదు. అంటే నేను మా అమ్మాయికి వ్యతిరేకంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా, ఇంట్లో వాళ్ళు వద్దంటే ఒప్పించి మళ్ళీ చెప్తే ఏమంటారో మా అమ్మాయిలు బాధపడతారని చెప్పలేదండి మాతోని. ప్రేమ వివాహం తర్వాత మీరు ఏమైనా కట్నం ఇచ్చారు అతను? కట్న కానుకలు కానీ అంటే సినిమాలోనే నటిస్తున్నాను, నాకు ఇవన్నీ కామనే, కావాలని వీళ్ళు నన్ను డివైడ్ చేయడానికి కోసం చేస్తున్నారు, వీళ్ళు ఈ విధంగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీ మీద ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చిన్న ముసలి వాళ్ళు ఉన్నారని సుజాత వాళ్ళకి వెళ్ళి అడగండి, వీడు ఎంత దరిద్రో చెప్తారు. అమ్మ ఇలాంటి మంచి ఫ్యామిలీని వదులుకున్నాడమ్మా అని. మాకు ఆడు సినిమా కానీ 15 లక్షలు ఇచ్చామండి. మొన్న బ్యాక్ డోర్ సినిమా తీసాడు, ఆ సినిమా తీసాడు, 20 లక్షలు కట్నం ఇచ్చాం, జాబ్ వేయించుకున్నాము, అపార్ట్మెంట్ ఇచ్చాం, కారు ఇచ్చామండి. 20 లక్షలు కారు ఇస్తే ఆడి పేరుని రాసినందుకు పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ ఇచ్చి కారు అమ్మేసుకున్నాడండి. ఈ పాప కూడా మీ మనమరాలే కదా, అంటే ఈ పాపని అసలు ఎప్పుడు తీసుకెళ్ళడం కానీ తనతో ఉంచడం కానీ అట్లా ఏం చేయలేదు? అడగండి, పాపకు అడగండి. అసలు తండ్రి ప్రేమ అంటే తెలియదండి. ఎప్పుడు సినిమాలు అలా డైరెక్టర్ని కలాలి, ఈయన్ని కలాలి. పాప బాగా ఒకసారి తీసుకెళ్ళు, ముక్కలాంటి బ్లడ్ వచ్చేస్తుందని ఫోటోలు వీడియోలు పెట్టినాయి. నాకు పని ఉంది, మీరు తీసుకెళ్ళండి, నేను రాను. మీ డాడీ ఎప్పుడన్నా నిన్ను బయటికి తీసుకెళ్ళడం కానీ రావడం కానీ ఎట్లా ఏమైనా చేసేవాడు? అసలు మీ డాడీ దగ్గర నువ్వు ఉండేదానవా? అసలు ఎప్పుడు అసలు ఏమన్నా చెప్పేవాడా మీ డాడీ నీకు? ఏమీ చెప్పలే. మీ డాడీ మీ దగ్గర ఉండేవాడా? నిన్ను ఏమైనా బయటికి తీసుకెళ్ళడం కానీ హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ హాస్పిటల్కి కానీ ఎవరైనా తీసుకెళ్ళి? ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళి. నువ్వు మీ మమ్మీ వాళ్ళ దగ్గరే ఉంటున్నావు ఎప్పుడు? చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటున్నాను. సో ఇక్కడ ఈ అపార్ట్మెంట్కి సంబంధించి వాచ్మెన్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుందమ్మా.